కానీ వాల్మీకి రామాయణం ప్రమాణం గనక మనకి లక్ష్మణ రేఖలు లేవు. ఇది తెలుసుకోవాలి. కేవలం వనదేవతకు దండం పెట్టి వెళ్ళాడంతే. ఇప్పుడు అతడు అలా వెళ్ళోడో లేదో జాగ్రత్తగా చూసుకుని అప్పుడు ప్రవేశించాడు. తన రథాన్ని కనబడకుండా చెట్ల మరుగున దాచి ఉంచినటువంటి రావణాసురుడు దిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నా అంటే శ్లక్ష్ణ కషాయ సంవీత శిఖీచిత్రీపానహి వామే చాంసేవ సజ్జాత శుభేయష్టి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. కాషాయ వస్త్రములు ధరించి శిఖని పెట్టుకుని గొడుగు పాదుకలు, తాటి కమ్మలతో చేసినటువంటి గొడుగు పాదుకలు, దండము కమండలువు పట్టుకుని ప్రవేశించాడు అక్కడికి. ఎలా వచ్చాడయ్యా అంటే రామలక్ష్మణులు లేని ఆశ్రమంలోకి వీడు రావడం ఎలా ఉన్నదంటే సూర్యచంద్రులు లేని సమయంలో చీకటి వచ్చినట్లుగా రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు వచ్చాడన్నాడు. వాల్మీకి కవిత్వంలో ఉండే అందమండి. సూర్యచంద్రులు లేని సమయంలో చీకటి వచ్చినట్టుగా రామలక్ష్మణులు లేని సమయంలో చీకటిగాడైన వాడు ప్రవేశించాడు ఇక్కడ. ఆ ప్రవేశిస్తడం ఎలా ఉన్నదంటే బయటికి వేషం ఎలా ఉన్నది, మహాయతీశ్వరుల్లో ఉన్నాడు జితేంద్రుళ్ళ. కానీ ఎలా ఉన్నదంటే గడ్డి కప్పిన నూతిలా ఉన్నాడని మరొక వర్ణన చూపించాడు. ఎలాంటి ఉపమానాలు చూపిస్తున్నాడండి. ఒక నేల నుయ్యి మీద గడ్డి కప్పితే నుయ్యి ఉన్నట్టు తెలియదు. అదేవిధంగా పైకి చూస్తే కాషాయ వేషం, లోపలంతా రాక్షస స్వరూపం. అలా ఉన్నటువంటి వాడు వచ్చాడు. వచ్చి రాగానే యతీశ్వరుల్ని, విప్రుల్ని, బ్రహ్మచారుల్ని, వేదవేత్తల్ని గౌరవించిన గృహస్థ ధర్మం. గృహస్థు ఇంట్లో లేకపోయినా గృహిణి గౌరవించాలి. ఆ ధర్మాన్ని అనుసరించి వెంటనే నమస్కారం చేసింది ఇక్కడ. వెంటనే అంటున్నాడు కాత్వం కంచన వర్ణాభే పీత కౌశేయవాసిని. చక్కగా అతడు ఉచితమైన ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టింది. కుటీరం వెలుపల ఉన్న అరుగుపై కూర్చోబెట్టి అతిథి సత్కారంగా ఇవ్వవలసినటువంటి పానీయములు మొదలైనవి ఇస్తే కంచన వర్ణాభి బంగారంలో మెరిసిపోతున్న నువ్వు ఎవరు అనగా హిరణ్యవర్ణాం హరిణి. లోపల మాటలన్నీ కూడాను మహాలక్ష్మినే ఉద్దేశిస్తుంటాయి, బయటికి మాత్రం ఒక స్త్రీతో మాట్లాడినట్టుంటుంది. అదే రామాయణంలో ఉన్న మజ. ఆ జీవుని వేదన అనేది క్రమక్రమంగా తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ మాట్లాడుతున్న వాటిలో ఇలాంటి స్వరూపము దేవతల్లో కానీ, గంధర్వుల్లో కానీ, యక్షుల్లో కానీ, కిన్నరుల్లో కానీ, మానవుల్లో కానీ కనబడదు. నిజమే, ఆ మహాలక్ష్మి లాంటి రూపం ఎవరికి కనబడుతుందండి? ధ్వని అది. కానీ నువ్వు మానవకాంతం అంటే ఆశ్చర్యంగా ఉన్నది. నువ్వు ఎవరింతకీ? కాశికస్య కుతశ్చిత్వం కన్నిమిత్తంచ దండకాన్ ఏకాచరసి కళ్యాణి. మాట చక్కగానే చెప్పాడు. కళ్యాణి, ఓ మంగళ స్వభావురాల, నువ్వు ఎవరు? ఎవరి దానవు? ఎక్కడి నుంచి వచ్చావు? భయంకరమైనటువంటి రాక్షసులు తిరిగే దండకారణ్యంలో ఒక్కతివే ఉన్నావేమిటి అనంటే అతడు నిజమైనటువంటి విప్రుడనే భ్రాంతిలో కాషాయ వస్త్రములు కమండలువు ధరించి ఉన్నాడు గనక అతన్ని ఒక్కసారి గౌరవించాలి, తన ధర్మం గనక తేరిపారు చూసింది సీతమ్మ. అంటే ఆవిడ తెలివితేటలు ఆవిడకి ఉన్నాయండి. వెంటనే మహానుభావ, మీరు బ్రాహ్మణులు, అతిథి అని మీకు నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే అతిథి అయినటువంటి మహాత్ముడిని గౌరవించకపోతే శపిస్తాడేమో, అందుకు గౌరవిస్తున్నాను. అది ఇక్కడ చూడండి. ఇక్కడ అనుక్తోగి శపేతమాం, గౌరవించాలి ఎందుకంటే శాపానికి గురి కాకుండా అని చెప్తూ, నేను జనక మహారాజు యొక్క కూతురిని, అదేవిధంగా దశరథుని యొక్క కోడలిని, నన్ను సీత అంటారు, రాముని భార్యను. రాముడు అంటే తెలుసా, సామాన్యుడు కాడు. ఆయన ధర్మరక్షణ కోసం ప్రవర్తించేవాడు, ధర్మస్వరూపుడు, మహావీరుడు. ఆయన ముందు ఏ ఒక్కరు నిలవలేరు. మమ భర్త మహాతేజ, మహాతేజస్వి నా భర్త. అలాంటి మహాత్ముడు ధర్మరక్షణ కోసమని, పితృపాలన కోసమని వనవాసానికి వచ్చాడు. వనవాసానికి బయలుదేరినప్పుడు రాముడి వయస్సు 25 ఏళ్ళు, నా వయస్సు 18 సంవత్సరాలు. సీతమ్మ చెప్పిన మాట జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు రాముడి కంటే సీతమ్మ పెద్దది అని రాసేస్తూ ఉంటాం, అవునేమోని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ సీతమ్మ స్పష్టంగా చెప్తుంది రావణాసురుడితో, రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు వయస్సు 25 ఏళ్ళు, అప్పుడు నా వయస్సు 18 ఏళ్ళు. అప్పటి నుంచి ఇప్పటికి మీరు లెక్క కట్టుకోవాలి. అది చెప్తున్నది. రామచంద్రమూర్తి వనవాసానికి విశ్వామిత్రుడి వెంట బయలుదేరినప్పుడు ఊనషోడశ వర్ష అన్నాడు ఇక్కడ. అంటే ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదయ్యా అన్నాడు దశరథుడు. కానీ మారీచుడు అంటాడు 12 ఏళ్లవాడని. దీన్ని బట్టి ఆయన 15 ఏళ్ళు పూర్తయి 16వ ఏడు రాకముందు బయలుదేరాడని అర్థం చేసుకోవాలండి. ఇంచుమించు 16 ఏళ్ళు. కానీ ఆయన లేతదనాన్ని చూసి 12 ఏళ్లవాడు అనుకున్నాడు ఆయన. ఎవరు? మారీచుడు. ఇది అర్థం చేసుకోండి. లెక్కలు సరిగ్గా మనకు తెలియడం కోసం చెప్తున్నాం. అలాంటి వాడు మహానుభావుడు. ఆయన తమ్ముడున్నాడే ఆయన గొప్పవాడు. అంటే లక్ష్మణుడిపై ఏ దురభిప్రాయం తల్లికి లేదని మాట బట్టి తెలుస్తాను. చూడండి ఇక్కడ కేవలం అక్కడి నుంచి కదలడానికి అంత తీవ్రంగా మాట్లాడింది ఆవిడ. లక్ష్మణుడు ఉన్నాడే మహా
ధార్మికుడు, మహాతపస్వి, యోగి. అటువంటి వాడు కాసేపు కూర్చోండి. వాళ్ళిద్దరూ వేటకెళ్ళారు. వచ్చేటప్పుడు కందమూలాలన్నీ తెస్తారు, మీకు చక్కని ఆతిథ్యం ఇస్తాను, కాసేపు కూర్చోండి. అవును, మీరు ఒక్కరు ఈ అడవిలో తిరుగుతున్నారేమిటి? భలే పరిశీలించింది ఇక్కడ. ఒక్కరు, అందులో యతీశ్వరుడు అడవిలో తిరగాల్సిన అవసరం ఏముంది? మీరెవరు? మీ గోత్రం ఏంటి? మీ కులం ఏమిటి? దండకారణ్యంలో తిరగడానికి కారణం ఏమిటి అనగానే ఒక్కసారి లేచి, ఏన విత్రాసితాలోకా సదేవాసుర పన్నగా అహంతు రావణో నామ సీతే రక్షో గణేశ్వర. పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి, వాడికి అంత పొగరో, వాడి మీద వాడికి అంత అహంకారము. నా పేరు రావణుడు అని చెప్తే సరిపోతుందిగా. కొంతమంది వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు ఇంత ఓవర్ చేస్తారు, వాళ్ళని రాక్షసులు అంటారు. సీతమ్మ ఎంత బాగా పరిచయం చేసుకుంది. దశరథుడి కోడల్ని, జనకుని కూతుర్ని, రాముడి భార్యని అని సీత అంటారు, అంతే. వీడు చెప్పడం చూడండి, ఎవరు పేరు చెప్తే 3 లోకాలు గడగడలాడతాయో ఆ రావణుణ్ణి నేను. ఇది పరిచయం చేసుకున్నాడు చూడండి. ఏన విత్రాసిత లోకాహ, అటువంటి వాడిని నేను. లంక అనబడేటువంటి ఒక మహాపట్టణం సముద్ర మధ్యలో ఉంది, మహానగరం, మహారాజ్యం. అది చాలా అద్భుతంగా నిర్మాణమై ఉన్నది. వీడు సొంతమేం కాదండి, కుబేరుడు చక్కగా నిర్మాణం చేసుకున్న లంకని వీడు కబ్జా చేశాడు. అది తెలుసుకోండి. ఇక్కడ కుబేరుడు కుయోమర్రో అని విశ్రావసు దగ్గరికి వెళ్తే వాడు భయంకరమైన వాళ్ళని వాడిని వదిలే అలా ఉండని, నువ్వు కైలాసం దగ్గర అలకాపూర్లో ఉండని చెప్పాడు. ఇది తెలుసుకోండి. కుబేరుడు అత్యద్భుతంగా నిర్మాణం తపస్సుతో చేసుకున్నాడు. ఇది వీడు వెళ్ళి ఆక్రమించాడు. పుష్పక విమానంతో సహా లంకను కూడా ఆక్రమించాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ గొప్పగా తనేదో సంపాదించుడు చెప్తున్నాడు ఇక్కడ. ఈ లంక అంతా నాది.